ఏంట్రా రేపేరా జనవరి 1 జోష్ ఏది ఆ కిక్ ఏది? ప్లాన్ ఏంటి, స్కెచ్ చేయండి, మీరు చెప్పండి ఏం చేద్దాం. నా దగ్గర ఒక ఐడియా ఉంది. బిఫోర్ దట్ మీ మనసులో ఏమంటే చెప్పండి, ఏం చేద్దామంటావు? గోవా ట్రిప్ వేద్దాం. ఏ గోవా ఎందుకురా భాయ్, మంచిగా ఫామ్ హౌస్ ఉంది, బిర్యానీ ప్రిపరేషన్ చేసుకుందాం, మ్యూజిక్ పెట్టుకుందాం, డాన్స్ ఎంజాయ్ చేద్దాం. ఓకే నువ్వు చెప్పమా. ఇదంతా రొటీన్. శ్మశానంలో మధ్యలో కూర్చొని కేక్ కటింగ్ బాగుంటుంది. తెలిసి మావా నీకు మామా నీ ఇష్టం మామా. మామా ఈ రోజు 1,00,000 ఖర్చుల పల్ల రచ్చ చేద్దాం. ఓకే నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది ఫాలో అయిపోతుంది. మామా మంచిగా ఒక 2,500 అవుతుంది మామా. అందరూ వచ్చేసారు రా. ఓకే బాయ్. హాయ్ సార్, ఏం కావాలి? మన దగ్గర ఏం రేట్ తక్కువ ఉంది అన్న? ఒక ఫ్రెంచ్ ఫ్రైస్. గుడ్ సెలెక్షన్. ఈ క్లైమేట్ కి మంచి ఆప్షన్. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? అయినా అన్న నేను అడిగింది ఒకటే కదన్నా. న్యూ ఇయర్ తమ్ముడు, ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ. 60 రూపీస్. ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక రే చిన్న కథ కదిరిద్యా. అయినా నేను రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. చేయకూడదట పనులు తొప్పురిద్యా. చా మానేస్తాను నుంచా. వద్దురా ఈ పనులా, ఈ ఒకసారి తట్టేద్దాం. ఏమామా ఎలా ఉన్నావు? బాగున్నామా? అవును మామా, నీకు నేను డబ్బులు ఇవ్వాలి కదా. ఇవ్వాలి. టీ కొట్లో 100 రూపీస్, నూడిల్స్ ప్యాంట్ లో 500, బిర్యానీ ప్యాంట్ లో 1000, మొత్తం 5000 మావా. అవునా? ఓకే ఇచ్చేవాడు ఎంత బిల్డప్ కొట్టడు, ఈయనప్పుడు ఎందుకు మామ అడగడం? ఏం లేదు మామా, ప్రతిసారి నేను అడుగుతుంటే నువ్వు లెక్క పెడతావు చూడు, అది మంచి కిక్ ఇస్తుంది. నేనేదో నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నా సడన్ గా. ఈడు మన అతులేగా. మన అతులే. ఇవన్నీ నాకే ఎందుకు కనిపిస్తాయి రే అతులు? ఓకే ఓకే మనం నేచర్ ఎంజాయ్ చేద్దాం, కానీ నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అందుకు కాదు భయ్యా. నా పేరు నచ్చక. అంత గొప్ప పేరు ఏం పేరు? అతుల్. అదే మైండ్ లో అలా ఆడుతుంది అంతే. సరే సరే, ఇంతకీ నేచర్ ని ఎంతమంది ఎంజాయ్ చేశారు? ఏమామా హ్యాపీగా కనిపిస్తున్నావు? అవును మామ. మామా నువ్వు మనసులో ఇప్పుడు ఏమనుకుంటున్నావు చెప్తే నాకు ఒక 500 ఇస్తావా? నా మనసులో మాట ఇలా చెప్పగలడు, ఎలాగైనా సరే 500 లొక్కేస్తారా? చెప్పు మామ. మరి నేను చెప్పింది కరెక్ట్ అయితే నువ్వు కరెక్ట్ అని చెప్పాలా, మీ అమ్మ మీద ఒట్టేసి. మనసులో ఎన్నో అనుకుంటా, ఈడ చెప్పగలడు. చెప్పు మామ, ఒట్టేసి చెప్తున్నా. ఇప్పుడు నీకు ఒక అమ్మాయి ఐ లవ్ చెప్పింది, దానికి నువ్వు ఇంత హ్యాపీగా? అమ్మా ఇంత కరెక్ట్ ఎలా చెప్పాడు? A few moments later. ఎన్నాళ్ళు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చాట్ చేసి ఈయదవేనా? మామా నీ బ్రెయిన్ షార్పా కాదా అని దీనికి ఆన్సర్ చెప్తే ఒప్పుకుంటా. షార్ప్ అని. నా మెదడు షార్ప్ కదా, అడుగు. ఇప్పుడు 3 రూమ్లు ఉన్నాయి, 3 రూమ్లకి మంట అంటుకుంది. ఒక దాంట్లో గోల్డ్ ఉంది, ఒక దాంట్లో డబ్బు ఉంది, ఇంకో దాంట్లో అమ్మాయిలు ఉన్నారు. అంబులెన్స్ వచ్చి ఫస్ట్ ఏ రూమ్ మంటలు ఆర్పుద్ది? అమ్మాయిలు. తెలిసి మావా అలా కాదు మామ, ప్రాణం కదా, ఫస్ట్ వాళ్ళని కాపాడాలి. వావ్ నీ బ్రెయిన్ చాలా షార్ప్ మామ, ఏమనుకున్నా. అయినా అంబులెన్స్ ఎప్పటి నుంచి మంటలు ఆర్పుతుంది మామ? మంచి షార్పే మామ. మామ అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్.